టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఓటమి భయం పట్టుకున్నందుకే ఆయన ఇంగిత జ్ఞానం లేకుండా అబద్ధాలు చెప్తున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5 ఏళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఒక్కరికి మేలు చేయలేదని, స్థలం ఇస్తానని అందరినీ మోసం చేశారని విమర్శించారు. నీ తాటాకు చప్పళ్ళకి ఇక్కడ ఎవరు కుందేళ్లు కాదు, బెదరటాకి. ఇవాళ నీ భాగవతం ప్రజలు చూస్తున్నారు. కుమ్మరగూడెంలోనో లేదా బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు, కేంద్రీయ విద్యాలయం ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు, లేదా ఇవాళ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి 11, 12, 13 గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతాంగం కానీ నువ్వు చేసేటువంటి ద్రోహాలు, పాపాలు, ఏ రకంగా ఈ పనులు కానివ్వకుండా ఉంటాకి నువ్వు చేసేటువంటి పనులు, ఈ సిగ్గులేనితనాన్ని చూసి జాలిపడే పరిస్థితి నాది. ఇవన్నీ కూడా నీలాంటి తాటాకు చప్పుళ్ళకి, నీ ఉడతూపుళ్ళకి ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. ఏ అధికారి భయపడ్డు? ప్రజలకి, అర్హత కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం జరిగే వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా పనిచేస్తూనే ఉంటాం అనేది నీకు చెప్తున్నాను. పెదపట్నం వాళ్ళకి ఎప్పుడన్నా పట్టాలు ఇచ్చావా? అమ్ముకోవడం తప్పితే నువ్వు నీ తాబేర్లు కలిసి మొత్తం అమ్ముకోవడమే కదా పెదపట్నం అంతా. ఎవరికి అమ్మారు? రాజులుగా, కాపులుగా, డబ్బున్న వాళ్ళందరికీ, వెస్ట్ గోదావరి వాళ్ళకి, ఈస్ట్ గోదావరి వాళ్ళకి వచ్చాక ఒక్కటి ఏమన్నా బయట వాడిని తమనిచ్చామా? ఇవాళ పట్టాలు ఇచ్చాం. ఖాళీగా ఉన్న ప్రతి భూమి పెదపట్నంలో పొలం పంచిపెట్టాం. ఎంత ఉంటే అంత. కానూరు వాళ్ళకు కూడా రేపు పట్టాలు పంచి పెడుతున్నాం. ఏం చెప్పే 14 ఎన్నికల్లో అది ఎంత అమ్ముకున్నాడు ఎవడు? పెద్ద పెద్ద సొల్లుగోవులు చెప్తా నీ ఎంబడి తిప్పుకున్నావు బట్టబొరాడు. నోట్లు అప్పులు ఇచ్చి, అత్యధిక రేటుకి వడ్డీకి అప్పులు ఇచ్చి, మత్స్యకారులందరితో, గంగపుత్రులందరితో నోట్లు రాయించుకుని వాళ్ళ తాతలకి, తండ్రులకి ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా అతను అమ్మేసి ఆ డబ్బులని బాకీల కింద జమేసుకుని, నువ్వు అతను కలిసి 14లో మళ్ళీ ఏం చెప్పారు? మేము పట్టాలు ఇప్పిస్తాం కానూరు అన్నారు. 14 నుంచి 19 దాకా పట్టాలు ఇప్పించారా? ఎందుకు ఇప్పించలా? మత్స్యకారులను మరి ఏం చేసావు నువ్వు? సొంత వాళ్ళని కూడా మోసం చేసావా, దాగా చేసావా? ఇవాళ వాళ్ళందరికీ కూడా 30 సెంట్లు రాని, 40 సెంట్లు రాని, ఎంత అంటే అంత ఆ ఊళ్ళో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా పట్టాలు పంచి పెడుతున్నాం, పంచి పెట్టబోతున్నాం. చివరి క్షణం వరకు పేరు నాని పనిచేస్తాను ఉంటాడు. తప్పేంటి? నీలాగా మోసం చేస్తే, దగా చేస్తే తప్పు కానీ, మోసం చేస్తే, దగా చేస్తే తప్పు కానీ, దొంగ కొబ్బరికాయలు కొడితే తప్పు కానీ, కళ్ళ ముందు పని జరుగుతుంది కదా. కొబ్బరికాయ కొట్టిన 10 నిమిషాల నుంచే పని జరుగుతుంది కదా. ఇవాళ పేర్ని కృష్ణమూర్తి అనే అతను కొబ్బరికాయ కొట్టిన ప్రతి చోట పని జరుగుతుందా, పని జరగట్లేదా?